దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాం. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి దివ్యమైన నామంలో శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి అనుదినము ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథ. ఈ ఉదయకాలము మరొక పర్యాయము మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. లోతైనటువంటి జలములలో, లోతైన వాక్య జలములలో దాగి ఉన్నటువంటి ఆశీర్వాదాలని దేవుడు మనకు అందిస్తున్నాడు. లోతైన జలములలో వినబడుతుంది ఒక స్వరం, లోబడుటకు నేర్పించేటువంటి స్వరం. స్తోత్రం. లోటుపాట్లు తీర్చేటువంటి స్వరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలు మీరు మీ జీవితానికి ఎంత ఆశీర్వాదకరమైన అనే విషయాన్ని మీరు మాకు దయచేసి తెలియజేయండి. దాని ద్వారా మేము ప్రభువును స్తుతిస్తాం, ఆత్మలో సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం ఇంకా అనేక మందికి చేరాలని నేను ఆశిస్తున్నాను. చాలా ప్రాంతాలకు వెళ్ళాలి, కొత్త కొత్త జిల్లాలకు వెళ్ళాలి, మండలాలకు వెళ్ళాలి, కొత్త కొత్త గ్రామాలకు వెళ్ళాలి. స్తోత్రం. నెల్లూరు టౌన్లో అనగా నెల్లూరు నగరంలో ఎస్పీఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో, లేకపోతే నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్లో, నవాపేటలోను, శాంతినగర్లోను, వెంగళరావు నగర్లోను, కొత్తూరులోను, ఇంకా వివిధ ప్రాంతాలు, బట్వాడిపాలెంలో చూస్తున్నట్టు కొంతమంది ప్రియులు ఉన్నారు టీవీ సెట్ల ద్వారా. స్తోత్రం. కపాడిపాలెంలో చూస్తున్నట్టు కొందరు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పద్మావతి సెంటర్లో, ప్రగతి నగర్ సారాయంగడి సెంటర్లో, పొదలకూరు రోడ్లో. స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో ఎన్జిఓ కాలనీలో ఈ కార్యక్రమం చూస్తున్న వారు కొంతమంది ఉన్నారు. నెల్లూరు అవుట్స్కర్ట్స్లో చూస్తున్న వారు ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. వీరందరిని బట్టి నేను ప్రభువు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రజలందరూ దేవుని మాటలు విని ఈ మాటల ద్వారా దీవించబడాలి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు మనకు సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేస్తాయి, శుద్ధీకరణను అనుగ్రహిస్తాయి. కాబట్టి దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో మనం ముందుకెళ్దాం. మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే విత్తనాలు విత్తడానికి ముందుగా ఆ పొలాన్ని శుభ్రపరిచి దున్నడం చేస్తారు, ఆ నేలను శుభ్రపరిచి దున్నడం చేస్తారు. తద్వారా మనం ఆ తర్వాత విత్తినప్పుడు పంటను కోసుకుంటాం. మన హృదయాన్ని ప్రార్థన ద్వారా సిద్ధపరచుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఏకీభవించండి. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీ దాసునిగా మీ సన్నిధానానికి వస్తున్నాం. మీ బిడ్డలు మీ సన్నిధానానికి వచ్చారు. ప్రభువా, మీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ లోకంలో అధికారుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళడానికి మాకు అపాయింట్మెంట్స్ దొరకవు. మా ప్రధానమంత్రి దగ్గరికో ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడానికి మాకు అపాయింట్మెంట్లు దొరకవు. కానీ నిన్ను ఏ క్షణమైనా, ఎన్నిసార్లు అయినా, ఎప్పుడైనా కానీ నిన్ను సమీపించడానికి మాకు అపాయింట్మెంట్ ఇస్తున్నావు. అందును బట్టి మీకు వందనం చేయిస్తున్నావు. ఫ్రీ అపాయింట్మెంట్ నువ్వు మాకు ఇస్తున్నందుకు మీకు వందనం చేయిస్తున్నావు. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాలంలో ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, అనారోగ్యంతో బలహీనతలతో ఉన్న వారిని మీరు దర్శించండి.
అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సహోదరులు సుధాకర్ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్న, కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు, డయాలసిస్లో ఉంటున్నాడు. మీ దాసుని సంపూర్ణమైన స్వస్థత అనుభవంలో మీరు తీసుకొనండి. పాస్టర్ విజయ్ భాస్కర్ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి నెమ్మదిని అనుగ్రహించండి, దర్శించండి ప్రభా. మరి ముఖ్యంగా శాంతి టీవీ చైర్మన్ గారు అయినటువంటి మీ దాసులు నాయన దుగ్గిరాల శోభన్ సార్ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి గాయములు మాన్పండి, వారికి సంపూర్ణమైన స్వస్థతను మీరు కలుగజేయండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో చెప్పినట్లుగా, నేను నీ గాయములు మాన్పుదును, నీకు ఆరోగ్యమును కలుగజేతును, ఇదే యెహోవా వాక్కు అని మీరు చెప్పారు. కనుక మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఈ నెల్లూరు నగరం గురించి మీరు మీ దాసునికి ఇచ్చిన దర్శనం కొరకై మీకు వందనాలు. దాసుని మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనాలు. ఇంకను సంపూర్ణమైన నెమ్మదిని, 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలన్నారు. అయినప్పటికీ ప్రభువా, దాసుడు వీళ్ళంత త్వరగా లేచి కోలుకొని తన పనులు తాను చేసుకోగలట్టుకు ఈ ఛానల్ని ఇంకా అనేకమైన ప్రాంతాలకు స్ప్రెడ్ చేయడానికి మీ దాసునికి కావాల్సిన వనరులన్నింటినీ మీరు సమకూర్చమని అడుగుకుంటున్నాను. మరి కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తున్నాను. శాంతి టీవీ బృందమంతటిని బట్టి మీకు వందనం చేస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ, సకల ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకెళ్దాం. నిన్న మనము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 23వ వచనములోని మాటను ఆధారంగా చేసుకొని ప్రవక్త మాట, ప్రజల మాట కాదు, ప్రవక్త మాట, ప్రభుత్వం మాట కాదు, ప్రవక్త మాట, పరిశుద్ధ ప్రవక్త మాట, శక్తి కలిగినటువంటి ప్రవక్త మాట. బైబిల్లోని 12 మంది చిన్న ప్రవక్తల కన్నా శక్తిమంతుడైన, బైబిల్లోని పెద్ద ప్రవక్తలు అనబడిన వారి కన్నా శక్తిమంతుడైనటువంటి స్తోత్రం. ఇస్లాంలో లేకపోతే ఖురాన్లో చెప్పబడినటువంటి నబీలందరికన్నా ఒక పవర్ఫుల్ నబీ ఈసా అలైహిస్సలాం, ఖలీమతుల్లా అని చెప్పబడినటువంటి యేసు యొక్క మాట, ప్రవక్త మాట. స్తోత్రం. దాని గురించి 4 విషయాలు మనం ఆలోచించాం. ప్రవక్త మాట ప్రయోజనకరమైందేనా, ప్రమాదకరమైందా? ప్రమాదకరమైనది అన్నట్టు కనిపిస్తుంది, కానీ అది ప్రయోజనకరమైంది. కొంతమంది మాటలు ప్రయోజనకరమైనట్టు కనిపిస్తాయి, కానీ అవి ప్రమాదకరమైనవి. దేవుని స్తోత్రం. ప్రవక్త మాట తేనె పూసినట్టు ఉండకపోవచ్చు. తేనె పూసిన కత్తి అంటారు. కత్తి అది తేనె పూస్తే మాత్రం నష్టం ఏంటి, లాభం ఏంటి? దిగబడకుండా ఉంటుందా ఏంటి? తీయటి మాటలు, ఇచ్చకపు మాటలు, ఇక వేరు వేరే లాలన మాటలు, ఇలా రకరకాల మాటలు ఉన్నాయి. ప్రవక్త యొక్క మాట, ఆ మనుషుడు నీవే, సాఫ్ట్గా లేదు, ఆ మనుషుడు నీవే అనిపిస్తుంది నాకు అని కాదనింది. యు ఆర్ దట్ పర్సన్, యు ఆర్ దట్ మ్యాన్, యు ఆర్ దట్ లయర్, యు ఆర్ దట్ కిల్లర్. స్తోత్రం. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రవక్త చెప్పాడు చూడండి. ప్రవక్త తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక మాటను తీసుకొని ప్రజల ముందు పెడతాడు. ప్రభు సన్నిధిలో పోరాడి ప్రజల మధ్యలోకి వచ్చి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రవక్త చెప్పేటువంటి మాటలు ఎంత ప్రాముఖ్యమైనవి. స్తోత్రం. ప్రవక్త మాట ఆందోళన తొలగిస్తుందని, రెండోది ప్రవక్త మాట అద్భుతాన్ని జరిగిస్తుందని, ప్రవక్త మాట ఆత్మీయ జీవాన్ని అనుగ్రహిస్తుందని, అనంత జీవాన్ని అనుగ్రహిస్తుందని, అక్షయమైనటువంటి జీవాన్ని అనుగ్రహిస్తుందని, అమర్త్యమైనటువంటి జీవాన్ని అనుగ్రహిస్తుందని. అంతేకాకుండా ప్రవక్త యొక్క మాట ఆత్మానుభవాన్ని కలిగిస్తుందని. పేతురు కొర్నేలి ఇంట్లో ఇంకనూ మాట్లాడుచుండగా పేతురు బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పేతురు మాట్లాడుతుండగానే ఇలా పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి నింపిన అనుభవం ఉంటే స్తోత్రం. యేసు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది నింపబడి ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురుకి అంత శక్తిని అనుగ్రహించినవాడు, పేతురుకి అంత ప్రభావాన్ని అనుగ్రహించినవాడు మనకు కూడా ఎంత దినాల్లో మనకు అటువంటి ఆత్మానుభవాన్ని, ఆత్మశక్తిని ఆయన అనుగ్రహిస్తాడని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 25. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందరూ భూలోక దేశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు, అనగా అబ్రహాము సంతానమందు భూలోక వంశములన్నీ, సకల వంశములన్నీ, సకల గోత్రములన్నీ, సకల జనులందరూ ఆశీర్వదించబడుదని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధన, బ్లడ్ కోవెనెంట్, దానికి మీరు వారసులై ఉన్నారు. స్తోత్రం. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 3వ అధ్యాయము 25వ వచనం. స్తోత్రం. And you are heirs of their prophecies and of the covenants God made with your fathers when he promised Abraham, your descendant will bring blessing to all the people on earth. మీరు ఆ ప్రవచనాలకి, స్తోత్రం, హల్లెలూయా, మీరు ఆ ప్రవచనాలకి, లేకపోతే మీరు ఆ ప్రవక్తలకు కుమారులై ఉన్నారన్నట్టుగా మీరు వారసులై ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రవక్తలకు కుమారులు కనుక. కానీ అండ్ ఆఫ్ ది కోవెనెంట్స్ గాడ్, కోవెనెంట్స్ అనగా బహువచనం, ఆ నిబంధనకు ను అని రాయబడింది. నిబంధన అనే మాట సింగులర్గా ఉపయోగించబడింది ఏకవచనంగా, కానీ ఇక్కడ బహువచనంగా చెప్పబడింది. ఆ నిబంధనలు దేవుడు మీ పితరులతో చేసిన నిబంధనలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడిన వాళ్ళు, లేకపోతే తర్వాత వచ్చిన పితరులకు చేయబడినటువంటి ఆ నిబంధనలు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు నీ సంతానం ఆశీర్వదిస్తా అని చెప్పాడు. అనగా నీ సంతానము ద్వారా, నీ సంతానము క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడుతుంది అని చెప్పాడు. ఇక్కడ మన పాయింట్, మీరు వారసులై ఉన్నారు. వారసులు అనే దాని గురించి మనం గత దినాల్లో ఆలోచించాం. నాకు తెలిసి 1180వ ఎపిసోడ్లో, అనగా ఒక 14 రోజుల క్రితం, 13 రోజుల క్రితం మనం వారసులు అనే దాని గురించి ఆలోచించాం. ఇక్కడ ఆయన తోడి వారసులు, ఆయన తోడి వారసులు, ఎయిర్స్ అండ్ కో ఎయిర్స్ అనే దాని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఇక్కడ రాయబడిన మాట, మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. వాడుక భాషలో కూడా చదువుకుందాం. మీ పూర్వీకులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు, ఒప్పందానికి, ఒడంబడికకి, నిబంధనకి, కోవెనెంట్స్కి, దేవుని స్తోత్రం, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రహాముతో నీ వంశీయుని ద్వారా భూమి మీద ఉన్న ప్రజలందరినీ దీవిస్తాను అని అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, మీరు వారసులై ఉన్నారు. వారసులు అంటే ఏంటి? కింద ఫుట్ నోట్లో రాయబడింది, 5 అనే ఫుట్ నోట్లో రాయబడి మూల భాషలో కుమారులై ఉన్నారు. మీరు కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రం. దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం. మన టైటిల్ కూడా కుమారులు లేదంటే కుమార్తెలను కూడా కుమారులని భావించవచ్చు. బిడ్డలే, సంతానం, కుమారులు, సన్స్ అండ్ డాటర్స్. సన్స్
ఆర్ చిల్డ్రన్ అనే దాని గురించి మనం కొద్దిగా మాట్లాడుకోబోతున్నాం. మనము కుమారులమై ఉన్నాం. పైన వచనాల్లో స్తోత్రం, మీరు జీవాధిపతిని చంపితిరి, దానికి మేము సాక్షులం. 15వ వచనంలో స్తోత్రం, మీరు క్రూరులు అని అన్నాడు. అనలేదు, దాని భావం అదే. మీరు క్రూరులు అన్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు మీరు కుమారులు అన్నాడు. క్రూరులేనా కుమారులయ్యారు? క్రూరులే కదా, కుమారులే కదా. కానీ కుమారులు అనబడిన వాళ్ళు క్రూరులు ఉన్నారు, అది వేరే విషయం. మీరు జీవాధిపతిని చంపారు. మీరు శాడిస్టులు, మీరు దుర్మార్గులు, మీరు దుష్టులు. మీకు కుమారత్వానికి అవకాశం లేదు. కఠినంగా మీరు వ్యవహరించారు. మీరు జీవాధిపతిని చంపారు అని చెప్పబడుతున్నట్టు మాట. ఇక్కడ అంటున్నాడు మీరు కుమారులై ఉన్నారు, వారసులై ఉన్నారు. దేనికి? నిబంధనకి. అన్నిటికి కాదు, నిబంధనకి. దేవుడు చేసిన నిబంధన అనగా దేవుడు చెప్పిన మాట నిబంధన అన్నారు, ఆ కోవెనెంట్ అన్నారు. ఆ మాటని నమ్మింపజేయడానికి, ఆ మాటను మన చేత ఒప్పింపజేయడానికి ఆయన జంతు బలునో లేకపోతే వేరే బలునో రక్తం చిందించబడ్డాన్ని కోరుతున్నాడు. బలిని కోరుతున్నాడు. నువ్వు బలిని కోరవని రాయబడింది 50వ కీర్తన. ఇక్కడ రాయబడిన మాటలు నిబంధన జనులం, నిరీక్షణ ధనులం అని భక్తుడు పాడాడు. నిబంధన జనులం మనం. నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. స్తోత్రం. మీరు కుమారులై ఉన్నారు. 4 విధములైన కుమారుల గురించి మీరు జ్ఞాపకం చేస్తాను. చదువుదాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. ఆ రాజ్య సంబంధులు అనే పరిస్థితి చూడండి, వాళ్ళ డెస్టినేషన్ చూడండి. వాళ్ళు వెలుపటి చీకటిలోకి, అవుటర్ డార్క్నెస్లోకి తోసివేయబడతారు, నెట్టివేయబడతారు. గెట్ అప్ అని పిలువబడినప్పటికీ ఆ గెటప్లకి స్పందించలేదు కాబట్టి గెట్అవుట్ చేశాడు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుటయును. వెలుపల చీకటి, ఏడ్పు అనగా క్రయింగ్, ఆగనటి దుఃఖం, మానని వేదన. ముసలి కన్నీరు కాదు అది. తర్వాత పళ్ళు కొరుకుతాయి, gnashing ఆఫ్ ద టీత్ అనగా ఒక మానసికమైన బలహీనత. పళ్ళు కొరుక్కునేటువంటి, ఆ పళ్ళు కొరుక్కునే శబ్దం వింటే భయం వేస్తుంది. దీంట్లో ఉంటారు కొంతమంది. ఎవరు? రాజ్య సంబంధులు. రాజ్యముతో, దేవుని రాజ్యముతో సంబంధం కలిగిన వాళ్ళు, దేవుని రాజ్యముతో సంబంధం కలిగిన వాళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు రాజ్య సంబంధులైనటువంటి వారు అనగా కింద ఫుట్ నోట్లో రాయబడింది రాజ్యపు కుమారులు, సన్స్ ఆఫ్ ద కింగ్డమ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను 8వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. బట్ మెనీ ఇజ్రాయెలైట్స్ born to be heirs of kingdom will be turned away and banished into the darkness where there will be bitter weeping and unbearable anguish. స్తోత్రం. అనగా మీరు కుమారులండి, మీ ఐడెంటిటీ ఇది. మీరు దాసులు కాదు, మీరు కుమారులు. మీరు మతానికి దాసులు కాదు, దేవాలయానికి దాసులు కాదు, యూదా మతానికి దాసులు కాదు. You are the sons of God. మతపరమైనటువంటి మీ ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నం చేయొద్దు. You are the sons of God. ఇంగ్లీష్లో పాట, we are the sons. We are the sons of the living God. We will rejoice. We are the sons of the living God. మనము జీవము గల దేవుని బిడ్డలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయము ఎటువంటి కుమారులు అంటే రాజ్యపు కుమారులు, నిబంధన కుమారులు, నిబంధనను బట్టి కుమారులు, రాజ్యాన్ని బట్టి కుమారులు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 35వ వచనం. ఆయనను జ్ఞానమని దాని
సంబంధులందరిని బట్టి తీర్పు పొందుననెను. దేవుని స్తోత్రం. జ్ఞానము జ్ఞానమని, జ్ఞానం అజ్ఞానమని కాదు, జ్ఞానము జ్ఞానమని దేన్ని బట్టి? ఆ సంబంధులు ఉన్నారు చూసారా? దేంతో సంబంధం కలిగిన వాళ్ళు? రాజ్యంతో సంబంధం కలిగిన వాళ్ళు, నిబంధనతో సంబంధం కలిగిన వాళ్ళు. ఇక్కడ 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుకున్న మాట, జ్ఞాన సంబంధులు. జ్ఞానం లేనోళ్ళు కాదు, తెలివి తక్కువోళ్ళు కాదు వీళ్ళు. దేవుని ప్రజలు తెలివి తక్కువ వాళ్ళు కాదు. నెవర్‌థెలెస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ విల్ బి ప్రూవెన్ ట్రూ బై ద ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ గాడ్లీనెస్ ఇన్ ఎవ్రీ వన్ హూ ఫాలోస్ మీ. సరే, జ్ఞాన సంబంధులు, దైవ జ్ఞాన సంబంధులు, యెహోవా జ్ఞాన సంబంధులు. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి రాజ్య సంబంధులు, రాజ్యపు కుమారులని పిలువబడ్డారు. నీ నిబంధన జనులు, నిబంధన కుమారులు, నిబంధన పుత్రులు. వాళ్ళు ఏ విధంగా పిలువబడ్డారు అనడానికి ఒకటి, వాళ్ళు రాజ్య సంబంధులు, రాజ్యముతో సంబంధం కలిగిన వాళ్ళు. లోకరాజ్యం కాదు, పరలోక రాజ్యంతో సంబంధం కలిగిన వాళ్ళు. మామూలు జ్ఞానం కాదు, దైవ జ్ఞానముతో సంబంధం కలిగిన వాళ్ళు. మూడో విషయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 6వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 6వ వచనం. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీదికి నిలుచును. If a lover of peace resides there, your peace will rest upon that household. అనగా లవర్ ఆఫ్ పీస్ అనగా శాంతిని ప్రేమించేవాడు, సమాధానాన్ని ప్రేమించేవాడు, సమాధాన ప్రేమికుడు అక్కడ ఉన్నట్లయితే, ఆ ఇంట్లో ఉన్నట్లయితే, మీరు పలికినటువంటి ఆ సమాధానం, మీరు పలికిన సమాధానపు మాటను బట్టి, సమాధాన సువార్తను బట్టి అతని మీద నిలుస్తుంది. ఏంటి సమాధానం అంటే? అతను సమాధానాన్ని పొందుకుంటాడు. అతనికి మునుపెన్నడు లేని సమాధానం దొరుకుతుంది. అతనికి సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. సన్ ఆఫ్ పీస్ అంటే దాని అర్థం సమాధాన పాత్రుడు. సమాధాన పాత్ర అని కాదు, సమాధాన పాత్రుడు, సమాధానానికి యోగ్యమైన వాడు అనగా సన్ ఆఫ్ పీస్ అనగా సమాధానపు కుమారుడు, సమాధానపు సంతానం. దేవుని స్తోత్రం. వాళ్ళ గురించి రాయబడిన మాటలు నిబంధనకు కుమారులైన వారు, నిబంధనను బట్టి కుమారులైన వారిని గురించి చెప్పబడినటువంటి మాట. స్తోత్రం. ఒకటి రాజ్యపు కుమారులు, రెండోది జ్ఞానపు కుమారులు, మూడోది మనం ఆలోచించినట్టు మాట సమాధాన పాత్రులు అనగా సమాధాన సంబంధి, లేదు అంటే సమాధాన పుత్రుడు, సమాధాన సంతానం, లేకపోతే సమాధానపు కుమారుడు. సన్ ఆఫ్ పీస్, ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసు ప్రభు, సమాధానపు రాజు, సమాధానపు యువరాజు, సమాధానాధిపతి, సమాధానకర్త. స్తోత్రం, హల్లెలూయా. కానీ మనము ప్రిన్స్ ఆఫ్ పీస్ కాదు, మనం సన్ ఆర్ డాటర్ ఆఫ్ పీస్. నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకునేనని వారి యజమానుడును వారిని మెచ్చుకొనెను. yes వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులను తమ తరములను బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. దాంట్లో చివరి భాగం, లాస్ట్ భాగం చదువుతున్నాను. రిమెంబర్ దిస్, ద సన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇంటరాక్ట్ మోర్ వైజ్లీ దాన్ ద సన్స్ ఆఫ్ లైట్. ఇక్కడ చీకటి కుమారులు ఉన్నారు, వెలుగు కుమారులు ఉన్నారు. చీకటి పుత్రులు ఉన్నారు, చీకటి చిన్నవారు ఉన్నారు, వెలుగు వ్యక్తులు ఉన్నారు. మరలా చదువుతాను. ద సన్స్ ఆఫ్ డార్క్నెస్, దీన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ద సన్స్ ఆఫ్ డార్క్నెస్ ఇంటరాక్ట్ మోర్ వైజ్లీ, చాలా తెలివిగా జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరికంటే అంటే సన్స్ ఆఫ్ లైట్ అనగా వెలుగు కుమారులు, వెలిగించబడిన కుమారులు, పరలోకపు వెలుగు పొందినటువంటి ఆశ్చర్యకరమైన వెలుగులో ఉంటున్న వాళ్ళు. స్తోత్రం. పాపపు చీకటిలోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు. దేవుని స్తోత్రం. సన్స్ ఆఫ్ లైట్, మనము ఆయన లైట్, మనం వీఆర్ ద సన్స్ ఆఫ్ లైట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి మనం మాట్లాడుకుంది? మూలవాక్యము 3వ అధ్యాయము 25వ వచనం. మీ పితరులతో చేసిన నిబంధనకు
ఆ కోవెనెంట్కి మీరు వారసులై ఉన్నారు, మీరు కుమారులై ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎటువంటి కుమారులు? రాజ్యపు కుమారులని, జ్ఞానపు కుమారులని, సమాధాన కుమారులని, వెలుగు కుమారులని, ఇలా మనం పోల్చబడ్డాం. లేకపోతే మనల్ని అలా పోల్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పనికి మాలిన వాళ్ళు అని మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఉంది. కొందరు పనికి మాలిన వాళ్ళు అనగా సన్స్ ఆఫ్ బెలియాల్, అనగా బెలియాల్ అనబడినట్టు సాతానుకి మరొక పేరు బెలియాల్. బెలియాలు కుమారులు. మనము భగవంతుని కుమారులమైతే బెలియాలు కుమారులు కొంతమంది ఉన్నారు. బ్యూలా దేశానికి వెళ్ళలేనిటువంటి బెలియాలు కుమారులు కుమార్తెలు. స్తోత్రం. హల్లెలూయా. బెలియాలు కుమారుడివా, భగవంతుని కుమారుడివా? బయల్జబూలు లేదా బెలియాలు, ఇద్దరు ఒకటే. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, మనం 4 విధాలైన కుమారులమని కాదు, మన కుమారత్వాన్ని బట్టి మనం ఇలాగ 4 విధాలుగా పోల్చబడ్డాము. ఒకటి, రాజ్యపు కుమారులుగాను, జ్ఞానపు కుమారులుగాను, సమాధాన కుమారులుగాను, వెలుగు కుమారులుగాను ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. స్తోత్రం. మన కుమారులం. స్తోత్రం. మనం పిల్లలం, ఎదిగాం, కుమారులం అయ్యాం. కుమారులం కనుక వారసులం, దేవుని తోడి వారసులం, అనగా పరలోకపు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునేవాళ్ళం, నిత్య స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకునేవాళ్ళం. కాబట్టి కుమారత్వపు అనుభవంలో ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయము ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం, శాంతి టీవీలో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకందరికీ తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.